మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ రోజుల్లో చాలామంది హృదయాల్లో దేవుని సేవకులను గూర్చిన ఒక సందేహము లేదా ఒక అపార్థమైనటువంటి ఒక చేదైన వేరు ఉంటుంది. ఆ వెలితితోనే వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో సాగుతూ ఉన్నారు. అందుకే ఈ పూట ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవుడు ఆ చేదైన వేరుని మీలో తీసివేసి సంపూర్ణంగా ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించాలన్నది దేవుని ఆకాంక్ష. బైబిల్లో నుండి రండి మనం చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 58:10 నుండి మీరు చూస్తున్నట్టయితే, చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులు అనేకులు అపార్థం చేసుకుంటున్నట్లే వాళ్ళకేంటండి ఫుల్ హ్యాపీ, వాళ్ళకేంటండి లగ్జరీ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను కాదు, దేవుని వాక్యమే స్పష్టంగా మనకు సెలవిస్తోంది, అంధకారాన్ని సంధించాల్సి ఉంటుంది. అవునండి, శ్రమలు, బాధలు, ఇరుకులు, పోరాటాలు, అనారోగ్యము, ఒత్తిడి ఇవన్నీ సేవకులకేనా, శ్వాసులకు కూడా. వీటన్నిటి గుండా దేవుడు తన సేవకులను నడిపిస్తాడు. ఎందుకంటే ఒక 10 మందికి 50 మందికి తన సంఘాన్ని దేవుడు అప్పగించే కంటే ముందుగా ఒక సేవకుని దేవుడు పిండి పిప్పి చేసి అన్ని రకాలుగా తర్ఫీదునిచ్చి అందులో అనుభవాన్నిచ్చి, ఎందుకంటే వారి యుద్ధకు దేవుడు అనేకులను రేపటి దినాన్ని తీసుకొని రాబోతున్నాడు గనక అంతకంటే ముందుగానే సేవకుని దేవుడు అనుదినము పిండటం, అనుదినము తర్ఫీదు ఇవ్వటం, అనుదినము వారిని శక్తివంతంగా మార్చుట కొరకు ఆయన తర్ఫీదులోనూ ఆయన నడిపింపులోనూ ఉండాలి. లోకంలో మనం చూస్తున్నట్టయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగము కొరకు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఎన్నో ప్రయాణాలు చేయాలి, ఎన్నో రాత్రులు నిద్ర మాని చదవాలి, ఎంతో ప్రయాసం ఉంటుంది. కనుక క్రీస్తు యేసు అనే ఈ సంఘానికి శిరస్సు ప్రభువారు అయినందున మరి నడిపించే సేవకులు శిరస్సు ఆయన తల శిరస్సు సంఘానికి, ఆయన శరీరమైన ఈ సంఘానికి ఆయన తలంపులే సేవకులు ప్రకటించాలి. అంటే అనుదినము దేవుని ప్రత్యక్షత కొరకు ఆయన గుమ్మము యొద్ద కనిపెట్టుకుంటూ దీనులుగా దేవుణ్ణి అడిగి పొందుకునే ప్రత్యక్షతలు పొందుకునే అనుభవంలో ఉండాలి. ఇదంతా రొటీన్, డైలీ దేవునితో అనుసంధానమై జరగాల్సిన పరిచర్య అయి ఉంటుంది. కాబట్టి నేను బలంగా నమ్ముతున్నాను, మరి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు వారిలో నాటుతున్నాడో, వారి జీవితాలు నిత్యము వారి పాదాలు దేవుని సన్నిధిలో, వారి సంతతి దేవుని సన్నిధిలో స్థిరపరచబడతారు. మరొక ఆశీర్వాదం ఏంటంటే, అటువంటి వారిని తన సేవకులతో పాటు దేవుడు తన ఆవరణములను కాపాడే ఒక చక్కని అధికారములో తన సేవకులతో పాటు తన బిడ్డలను కూడా దేవుడు వాడుకొనుగాక. ఆయన రాజ్యపు ఈ భారభరితమైన పనిలో ఆయన ప్రతి ఒక్కరిని వాడుకొనుగాక. ఆమేన్. అయితే సేవకులకి అటువంటి బాధలు, కష్టాలు, అనారోగ్యం, ఒత్తిడి ఇవన్నీ కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సేవకులు ఏం చేస్తారంటే దేవుని పాదాలను ఆశ్రయిస్తారు. అవన్నీ దేవుని సన్నిధిలోకి తెస్తారు. సమస్యలన్నిటినీ దేవుని సన్నిధిలోకి తీసుకొని రావటమే తప్ప మరొకటి ఏమీ లేదు. అలా కనిపెట్టి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు అంధకారంలో వారికి మధ్యాహ్నం వలె ఉంటుందండి. విశ్వాసులైన దేవుని బిడలారా, మీ జీవితాల్లో కూడా కష్టము, దుఃఖము, నష్టము, అవమానం వేటి గుండా మీరు వెళ్ళినను సరే, దేవుడు మిమ్మల్ని విడిపించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ఒక్కొక్కసారి దేవుని సేవకుల జీవితం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సాధారణంగా మనతో డబ్బు ఉంటే మనకి ఇష్టమైనది వెళ్ళి, ఇప్పుడు ఎండలో ఉన్నామనుకోండి, సెగ పుడుతుందనుకోండి, వెంటనే మనతో ఉన్న డబ్బు తీసుకెళ్ళి ఏసీ కొంటాం, ఏసీ ఫిట్ చేయించుకుంటాం, ఫ్యాన్ కొంటాం, కూలర్ కొంటాం కదా. అట్లా సేవకుల జీవితాలు అట్లా ఉండదు. చేతిలో డబ్బు ఉంది కదా వెళ్ళి కొందాం అనేది ఉండదు. దేవుడు అడ్డుకుంటాడు అక్కడ. ఎందుకంటే సంఘములో ప్రజల కొరకు ఎక్కడ ఏది అవసరమో దేవునికి బాగా తెలుసు.
కాబట్టి సేవకుల మైండ్లో లేనిది దేవుడు అక్కడ పెట్టి, ఇదిగో సంఘములో ఫలానది లేదు, అది వెళ్ళి దాన్ని అమర్చు, అది చేయించు, ఆ పని చూడు అనని దేవుడు దానికి తగ్గ సహకారము, దానికి తగ్గ సహాయమును చేసి అక్కడ ఆ పనిని, ఆ ప్రాజెక్టుని ముగింపజేస్తాడు. అప్పుడు వేల కన్నులు అక్కడ సేద తీరుతాయి, వేవేల కన్నులు అక్కడ వచ్చి ఆ వేడుకగా వాటిని చూస్తాయి. అప్పుడు సేవకుని గుండె తెప్పరిల్లుతుంది. అయ్యో, ఇంత కార్యానిగా దేవుడు నన్ను వాడుకున్నది, ఇంత పెద్ద కార్యానికి ఈ యొక్క నీచుణ్ణి, ఈ యొక్క అల్పుణ్ణి, ఈ యొక్క దీనుణ్ణి దేవుడు వాడుకున్నాడా అని తన్ను తాను తగ్గించుకుంటూ తన హృదయంలో అమితానందముతో నింపబడుతూ ఉంటాడు దేవుని సేవకుడు. ఏదొచ్చినా దేవుని సేవకే ఖర్చు పెట్టే కొంచెం అమౌంట్ ఉంటే చాలు, అక్కడ పబ్లిక్ మీటింగ్ పెడదాం, మరి ఏదైనా అనౌన్స్మెంట్ చేద్దాం, స్వార్థ సభలు పెడదాం, ఎండను లెక్క చేయకుండా, వానను గాలిని లెక్క చేయకుండా, తిన్నా తినకపోయినా, ఉన్నా ఉండకపోయినా, తన కుటుంబానికి, తన వ్యక్తిగత జీవితానికి, తన ఆరోగ్యానికి, తన తిండి, తన స్వార్థం ఏది కూడా చూసుకోకుండా సంఘాన్ని దేవుని వలె, దేవుని స్థానములో ఉండి దేవుని సంఘాన్ని కాయుటలో నిర్విరామంగా కృషి చేస్తాడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనము మంచి వాళ్ళం కాదండి, దేవుడు మంచి మంచి కార్యాలను మనలో ప్రారంభించేటటువంటి దేవుడు. మనం ప్రతిదాన్ని చాలా తప్పుగా వక్రీకరిస్తాం, తప్పుగా అర్థం చేసుకుంటాం. కానీ దేవుడు ప్రతిదాన్ని అదొక మంచి కోణంలో తీసుకొని వెళతాడు. కీడు జరుగుతుందా, పాపం జరుగుతుందా, దాన్ని మేలుగానే, లాభకరంగానే, ఆశీర్వాదకరంగానే అది మారేటట్లుగా దేవుడు చూస్తాడు. మనం నమ్మకస్తులం కాదు, ఒక దాంట్లో నమ్మకంగా ఉంటాం, మిగతా వాటిలో ఆ నమ్మకత్వం అనేది పెద్దగా కనబడదు. కానీ దేవుడు అన్నిటిలో ఆనాటి నుండి ఈనాటి వరకు ఏకరీతిగా ఉన్నాడు, నమ్మకస్తుడు. టెక్నాలజీ ఏది మారినా ఈ భూమి మీద మనుషులు ఏ విధంగా ఉన్నా మారని దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు. మనం పాపులమండి, తెలియని విషయాలు ఎన్నెన్నో పాపాలు చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏ పాపం ఎరుగని వాడు, మంచి మంచి కార్యాలు మన కొరకు చేసేవాడు. కునుకక నిద్రపోక అహర్నిశలు మనల్ని కాపాడేటటువంటి ఆశ్రయదుర్గం ఆయన. కాబట్టి మనము మన దేవుని యొక్క విలువను గుర్తెరిగి ఆయన రాజ్యపు పనిలో ఈ భూమి మీద ఎక్కువగా ప్రయాసపడగలిగితే సేవకులతో కలిసి దేవుడు ఇంకా ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడు. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, కోర్టు సమస్య, అప్పు సమస్య, సొంత గృహం లేదు, కుటుంబంలో పిల్లలు మాటినట్లేదు, మరి ఎన్నో అక్రమ సంబంధాలు, ఎన్నో రకములైన శోధనలు, బాధలు నిన్ను పట్టి పీడిస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబము ప్రతి 7వ దినం విశ్రాంతి దినం దేవుని సన్నిధిని, విశ్రాంతి దినములను నమ్మకంగా నీవు ఆచరించి భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, వాగ్దానాన్ని పట్టుకొని నీవు ప్రార్థన చేయగలిగిన, రోషము కలిగిన అనుభవంలో ఉంటే దేవుడు నీ పట్ల వాటన్నిటిని నెరవేరుస్తాడు. నీ పట్ల అద్భుత కార్యాలను ఆయన జరిగిస్తాడు. నీకు ఏ నింద వచ్చినా, ఏ అవమానం కలిగినా నేరుగా దేవుని సన్నిధిలోకి తీసుకొని రా. దేవుడు నీకు చక్కని ప్రత్యుత్తరమును దయచేయబోతున్నాడు. దేవుని సన్నిధిని, దేవుని సేవకులను, దేవుని వాక్యాన్ని ఎంతో విలువగా మనం ఆపాదించినప్పుడు ఎన్నో కార్యాలు, ఆగిపోయిన ఫలింపు, ఆగిపోయిన ఉజ్జీవం, ఆగిపోయిన బ్లెస్సింగ్స్, అన్ని ద్వారాలు వాటంతట అవే తెరుచుకొని దేవుడు ఆజ్ఞాపించగా అవి నీ మీదికి రాబోతున్నాయి, నీ తల మీద కుమ్మరింపబడబోతున్నాయి. ఈ మాటలు నీ వెనుకడిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీ నామము గొప్పది నాయన, బలమైనది. ఈరోజు ఎందరూ ఆ యొక్క చేదైన వేరులో నుండి సేవకుల మీద విమర్శలు, సేవకుల మీద రకరకాలైన అపార్థాలు, వాటన్నిటి నుండి మీ బిడ్డలను మీరు విడిపించండి. సంపూర్ణంగా మీరు అన్నిటిలో మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. అలా ఆశీర్వదింపబడకపోవటానికి ప్రతి కారణమును, చేదైన వేరును మీరు తీసివేసి 30దంతలు, 60దంతలు, 100ంతలుగా ఫలింపచేయండి. ఎవరి ఉజ్జీవం ఎక్కడ ఆగిపోయిందో, ఎవరి యొక్క కృప ఎవరిలో ఎంతవరకు మరి ఆగిపోయిందో, ఎదగలేక ఉంటూ ఉన్నారు, మరి ఎవరు ఏ విషయంలో, ప్రార్థనా జీవితంలో, అభిషేకం విషయంలో రైజ్ కాలేకపోతున్నారు, అట్టి వారందరి ఆత్మీయ జీవితాలను ఇదిగో ప్రభువా నీ చేతికి ఇస్తున్నాము నాయన. ఒక్కొక్కరిని ఉజ్జీవపరిచి అంత్య దినములలో
సంఘములలో, సేవకులలో, విశ్వాసులలో అందరిలో ఒక అద్భుతమైన పోరాటం, ఆత్మీయ ఉజ్జీవం కలగజేసి మీ యొక్క సంఘము మహిమగలదిగా లేపబడుటకు ఒక్కొక్కరికి మీ కృపను ప్రోక్షించండి, శక్తిని నింపండి నాయన. ఒక్కొక్కరిలో ఏ నెగటివ్ స్పిరిట్ ఎక్కడ లేకుండా ప్రతి వారిని పాజిటివ్గా విశ్వాస సంబంధంగా బలపరచమని పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, మా పితరులు నడిచిన ఆ మార్గాన్ని నెమరు వేసుకుంటూ ఈ యొక్క జీవితంలో ముందుకు సాగడానికి మీ బిడ్డలందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించుగాక. ఆమేన్.